డిజి మినీ మైక్. ఈ వీడియోలో వచ్చేసి ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ డిజి మినీ మైక్ నేను అమెజాన్లో అయితే కొనుక్కున్నాను. నాకు 5,600 అయితే పడింది. సో ఈ మైక్ అనేది ఎవరికి బాగుంటుంది? కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది బేసిక్లో ప్రో అనమాట. ఈ మైక్ మనకి ఇంట్లో అలాగే బయట చాలా బాగా పనిచేస్తుంది. ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ మైకు, దానికి రిసీవరు, అలాగే ఛార్జింగ్ సాకెట్, దానికి ఛార్జింగ్ కేబుల్. ఇది వైఫైతో కూడా కనెక్ట్ అవుతుంది, కానీ వైఫైతో అంత బాగా అయితే రాదు. ఈ రిసీవర్ ఉంటేనే ఇది 100% బాగా పనిచేస్తుంది. అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో ఓన్లీ మైక్ మాత్రమే ఉంది, 4,000 దాకా కూడా ఉంది. సో అది గిని కొన్నారనుకోండి మీకు రిసీవర్ అయితే రాదు, అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్లారిటీ కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. సో ఓ 1,500 ఎక్కువైనా పర్లేదు, ఈ రిసీవర్తో పాటే తీసుకోండి, ఇది మీకు బాగా పనికొస్తుంది. నా దగ్గర ఫస్ట్ గనేరో మైక్ ఉన్నింది. ఇదేంటంటే నేను 1,400కి అమెజాన్లో కొనుక్కున్నాను. ఈ గనేరో మైక్ ఇంట్లో బాగానే ఉంటుంది, బయటికి వెళ్తే మాత్రం చాలా నాయిస్ అయితే వస్తుంది. అందుకని నేను ఈ డిజి మినీ మైక్ అనేది తీసుకున్నాను. ఎవరైతే కంటెంట్ కొంచెం సీరియస్గా నమ్మకంతో చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ డిజి మినీ మైక్ చాలా బాగుంటుంది. ఇంకా దీని క్వాలిటీ విషయానికి వస్తే ఇది వచ్చేసి వరల్డ్ వైడ్గా ఫేమస్ మనకి ఈ డిజి కంపెనీ. ఈ ప్రోడక్ట్లో మనం ఎలాంటి డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆ ప్రైస్కి ఇది బెస్ట్ అంతే. మామూలుగా ఇలాంటి డివైస్ మనకి 12,000 అలా కూడా దొరుకుతుంది. దాంట్లో ఏంటంటే 2 మైక్లు అయితే ఉంటుంది. పాడ్కాస్ట్ అలాగే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అది బాగా ఉంటుంది. ఇదేంటంటే సోలో క్రియేటర్కి మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. ఏం చెప్తున్నానంటే ఒక కంటెంట్ క్రియేటర్కి వీడియో కంటే ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆడియో అనేది క్లారిటీగా లేకపోతే స్కిప్ అయితే చేస్తారు. సో మీరు మైక్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి, ఒక మంచిదే కొనుక్కోండి సీరియస్గా. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఇక్కడ రిసీవర్ ఉంది కదా, దీనికి చిన్న సి పిన్ అనేది ఒకటి వచ్చింది. దీన్ని కనెక్ట్ చేసి మన మొబైల్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లింక్ బటన్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి పవర్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మన మొబైల్కి ఇలా ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుద్ది. మైక్ RX దగ్గర గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది, అంటే అలాగే స్టక్ అయి ఉంటుంది. సో మనం మైక్ తీసుకొని ఇప్పుడు మైక్లో పవర్ ఆన్ చేయగానే పవర్ ఆన్ చేసి అలా నొక్కి పట్టుకోవాలి పవర్ బటన్ని, అప్పుడు ఆన్ అవుతుంది. అప్పుడు లింక్ బటన్ని క్లిక్ చేస్తే మైక్ వచ్చేసి దానికి పైన అయితే ఉంటుంది లింక్ బటన్, దాన్ని క్లిక్ చేసామనుకోండి అప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది, తర్వాత ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక్కడ 1, 2 అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ లైట్ వెలుగుద్ది 1 దగ్గర, అప్పుడు మనకి మైక్ 100% పేర్ అయిందని అర్థం. రికార్డ్ అయితే చేయవచ్చు. ఇంకా ఆడియో విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.